నేను రెజల్యూషన్ పాస్ చేస్తున్నాను. 3 రెజల్యూషన్. ఒకటి, ద స్టేట్ హ్యాస్ పెయిడ్. స్టేట్ యాదగిరి సాబ్ గవర్నమెంట్ అన్నాడు, గవర్నమెంట్ కాదు, స్టేటే లేదు. ఇంత మొట్టమొదటి కరప్షన్ వల్ల డెవలప్మెంట్ ఎందుకు ఆగింది అనే దాని మీద గన్నర్ మిరిడాల్ చాలా రీసెర్చ్ చేసాడు. ఏషియన్ డ్రామా అని 3 వాల్యూమ్స్ రాశాడు. అందులో అప్పుడు ఏమన్నాడంటే ఇండియాలో సాఫ్ట్ స్టేట్ ఉందన్నాడు. సాఫ్ట్ స్టేట్ పోయి అబ్సెంటీ స్టేట్ అయిపోయింది. ఈరోజు స్టేట్ ఏ విధంగా చూస్తుంది? స్టేట్ మన ఎనిమి ఎందుకు అయిపోయింది? మన కంచు చైన్ వేసినట్టు స్టేట్ మనకెందుకు వ్యతిరేకంగా తయారైంది? కేసీఆర్ మనకు వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నాడు? కేటీఆర్ మనకు వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నాడు? ఆయన కాదు, స్టేట్ ఇట్ సెల్ఫ్ హస్ టర్న్డ్ అగైన్స్ ఇట్స్ సిటిజన్స్. అందుకొరకే ద స్టేట్ హస్ ఫెయిల్డ్. మీరు దాన్ని సాఫ్ట్ స్టేట్ అంటారా, అబ్సెంటీ స్టేట్ అంటారా? స్టేట్ ఏ విధంగా చూస్తుంది మనం అర్థం చేసుకోవాలి. ఈ మధ్య కాలం ఒక జర్నలిస్ట్ ఆయన పేరు ఎం రాజశేఖర్, స్టేట్ ఉన్నాక కూడా నేను ఇన్ని బాధలు పడాలనా? నేను ఒక పౌరునిగా, ఒక సిటిజన్ గా నేను అడుగుతున్నాను. స్టేట్ ఉన్నాక కూడా నేను ఇన్ని బాధలు పడాలనా? స్టేట్ ఉన్నాక కూడా ఢిల్లీ నుంచి పట్నా దాకా నడుచుకుంటూ పోవాలనా? మీ ట్రైన్లు ఎందుకు, మీ ప్లేన్లు ఎందుకు, మీ బస్సులు ఎందుకు, మీ ప్రభుత్వం ఎందుకు? ఒకవేళ నేను ఊరు నుంచి ఢిల్లీ నుంచి పట్నా వరకు ఒకవేళ నడుచుకుంటూ పోయి అక్కడ నా ఊర్లో ఉన్న 1 ఎకరాలు 2 ఎకరాల మీద బతకవలసి ఉంటే మీ ప్రభుత్వం ఎందుకు? ఇట్స్ అ ఫండమెంటల్ క్వశ్చన్. ద స్టేట్ హస్ ఫెయిల్డ్. కోనేరు రంగారావు అన్నాడు, నేను ఈ రిపోర్టు స్వచ్ఛంద సంస్థల సహాయం లేకపోయి ఉంటే, దీని కొన్ని అంశాలపైన కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ రీసెర్చ్ చేయకపోయి ఉంటే నేను ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయకపోలేకపోతుంది అని అన్నాడు కోనేరు రంగారావు. ఈ రోజు స్వచ్ఛంద సంస్థలు మళ్ళీ నిలబడ్డాయి. ఆయన ఆశ పెట్టుకున్నది కూడా స్వచ్ఛంద సంస్థల పైన. కోనేరు రంగారావు రిపోర్ట్ ఆయన ఏమన్నాడు, గవర్నమెంట్ ఇది అమలు చేస్తుందా లేదా, 70 ఏళ్ల నుంచి అమలు చేయండి, ఇప్పుడు అమలు చేస్తారని నేను అనుకోను. కానీ స్వచ్ఛంద సంస్థల ముందు నేను ఈ రిపోర్ట్ పెడుతున్నా, వాళ్ళు ఇది వాడుకొని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అని మన మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఆ నమ్మకం తగ్గట్టు మనం నిలబెట్టుకున్నాం. మన మీద కాన్ఫిడెన్స్ ఏదైతే కోనేరు రంగారావు ఎన్జిఓస్ పైన, ఏదైతే సివిల్ సొసైటీ పైన ఆయన నమ్మకం పెట్టుకున్నాడో, దే హావ్ లివ్డ్ అప్ టు దట్ ఎక్స్పెక్టేషన్. రెండో రెజల్యూషన్ అదే, ఫస్ట్ ఏమో స్టేట్ హస్ ఫెయిల్డ్, సివిల్ సొసైటీ నిలబడ్డది. పొలిటికల్ పార్టీస్ మనతో పాటు నిలబడినా లేకున్నా we will take the movement forward. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత లండన్ లో ఫుడ్ ప్రొడక్షన్ పెంచుకోవడానికి ల్యాండ్ ఆర్మీ ఏర్పాటు చేసినారు. రామ్మనోహర్ లోహియా ఏమన్నాడు 1950లో, మన దగ్గర ల్యాండ్ ఆర్మీ ఉండాలి. ఈ రోజు నేను అంటున్నా, ఒక ఆర్మీతో సరిపోతలేదు మనం ఉన్న సమస్యలు. ఒకటి, గవర్నమెంట్ భూములే కావచ్చు, వేరే ప్రభుత్వ భూములే కావచ్చు, దాని పరిరక్షణ కొరకు ఒక ల్యాండ్ ఆర్మీ అవసరం, బ్లూ ఆర్మీ అవసరం, మన అడవులు కాపాడుకోవడానికి ఒక గ్రీన్ ఆర్మీ అవసరం. కొత్త సమస్యలు కావు ఇవి. దేహరాదూన్ లో ఆర్మీలో ఒక యూనిట్ ఉంది, ఈకో బెటాలియన్. వాళ్ళ పని తుపాకులు పట్టుకొని ఇటు అటు పోయి వాళ్ళని నకిలీ ఎన్కౌంటర్లు చంపడం వాళ్ళ పని కాదు, చెట్లు నాటడం. ఈకో బెటాలియన్ ఉన్నప్పుడు సివిల్ సొసైటీ తరఫు నుంచి గ్రీన్ ఆర్మీ ఎందుకు ఉండద్దు? భూములు కాపాడడానికి ల్యాండ్ ఆర్మీ ఎందుకు ఉండద్దు? ఇప్పుడు ల్యాండ్ గ్రాబ్ యాక్ట్ తీసుకొచ్చింది. ప్రపంచంలో ఎక్కడ లేదు ల్యాండ్ గ్రాబ్ యాక్ట్, తెలంగాణలో ఉంది. గవర్నమెంట్ భూములని మళ్ళీ వాపస్ తీసుకోవడానికి ల్యాండ్ గ్రాబ్ యాక్ట్ కృష్ణయ్యతో డ్రాఫ్ట్ చేయించారు. కృష్ణయ్య అన్నాడు, అరే సివిల్ కోర్టులు ఉన్నప్పుడు మన ల్యాండ్ గ్రాబ్ కోర్టు ఎందుకు పెడుతున్నారని ఎన్టీ రామారావుతో అన్నాడు. ఎన్టీ రామారావు ఏమన్నాడు, లేదు అని తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయన దగ్గర నుంచి సేకరించాడు. ఏది యాక్ట్, ల్యాండ్ గ్రాబ్ యాక్ట్. అది ఈ రోజు దాకా ఉంది. ల్యాండ్ గ్రాబ్ యాక్ట్ కింద ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీని జలదృశ్యం నుంచి తీసి బయటపడేస్తే కూడా ఆ యాక్ట్ ఈ రోజు వరకు ఉంచుకున్నారు. ఎందుకంటే బయటపడ్డాక కూడా फिर हम कब्जा करने के लिए वही कानून काम आएगा అని ఈ రోజు దాకా పెట్టుకున్నారు. ల్యాండ్ గ్రాబ్ కోర్ట్ అబాలిష్ చేశారు. ల్యాండ్ గ్రాబ్ యాక్ట్ ఇప్పటికీ ఉంది. ఎందుకు ఉండాలి? ఎక్కడైనా ప్రపంచంలో నేను యాదగిరి సాబ్ భూమి కబ్జా పెడితే అది సివిల్ కేసు అవుతుంది కానీ జైలు శిక్ష వహించదు. కొండా లక్ష్మణ్ బాపూజీని వాళ్ళు దలుచుకుంటే జైలు కూడా పంపించగలుగుతారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ల్యాండ్ గ్రాబరా? ఇందిరా పార్క్ కూడా ఒక ప్రైవేట్ ప్రాపర్టీ, ఒక రాజాది, అది ప్రైవేట్ ప్రాపర్టీ. సంజీవయ్య పార్క్ ఒక ప్రైవేట్ ప్రాపర్టీ, అది కూడా వాళ్ళ కంపెన్సేషన్ ఇస్తారు. కొండా లక్ష్మణ్ కాడికి వచ్చే వరకు ఆయన గ్రాబర్ అయిపోతాడా? 30 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉన్న తర్వాత గ్రాబర్ అయిపోయిందా? ఇవన్నీ మర్చిపోయినాం. ట్యాంక్ బండ్ చుట్టూ అందరు
ట్యాంక్ బండ్ దూరం ఎందుకు పోవాలి? హఫీజ్పేట ఇంకా దూరం. ట్యాంక్ బండ్ చుట్టూ ఎంతమంది భూములు లాక్కోలేదు చంద్రబాబు నాయుడు హయాంలో? కొండ లక్ష్మణ్ భూమి లాక్కొండ్రి, గుంటి భూమిని రాక్కొండ్రి. ఇక్కడ నెక్లెస్ రోడ్ లో యాకారి పోచయ్య అని హరిజన్ వాళ్ళు వాళ్ళ పూర్వులు ట్యాంక్ బండ్కు రాళ్ళు కొట్టినందుకు వాళ్ళ భూములు ఇస్తే అది కూడా విక్కుండ్రి. కానీ ఇతర రాజాలను వదిలేసారు. సంజీవయ్య పార్క్ ఒక రాజాది, ఇందిరా పార్క్ ఇంకో రాజాది, వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చారు. ఇవన్నీ ఇప్పుడు నిన్న మొన్న స్టార్ట్ అయిన సమస్య కాదు. ఇది ఆంధ్రప్రదేశ్కి కానీ హైదరాబాద్కి కానీ పరిమితమైన సమస్య కాదు. ఇది బెంగళూరులో కానీ, న్యూయార్క్ కావచ్చు, లండన్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఎక్కడ పోయినా ఈ దేశంలో మొత్తం రియల్ ఎస్టేట్. యాదగిరి సాబు తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు గోండ్ ఏరియాలో తిరుగుతుంటే అనేది, ఈ గోండ్లకు వాళ్ళ చేయి మీద ఉన్న ఏళ్ళే లెక్క పెట్టడానికి వస్తాయి. అరే 2 ఏళ్ళు కూడా అవసరం, 2 చేలు కూడా అవసరం లేదు. మాకు చిన్నప్పటి నుంచి చెప్పింది ఏంటి, ఒక 100 కార్పొరేషన్లు మొత్తం దునియా నడిపిస్తే. అరే 100 కాదు నాయన, ఒక్క చేయి మీద లెక్క పెట్టినన్ని కార్పొరేషన్లు ప్రపంచాన్ని నడిపిస్తాయి. ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, గూగుల్, నెట్ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, ఇంకా 5. ఫేస్బుక్ ఒకటి, గూగుల్ ఒకటి, అమెజాన్ ఒకటి, నెట్ఫ్లిక్స్, ఇంకోటి మర్చిపోతున్నారు. 5 కంపెనీలు మొత్తం ప్రపంచాన్ని నడిపిస్తుంది. అంతేకాదు ఈ దేశం ఉన్న మొత్తం రియల్ ఎస్టేట్ కూడా 5 కంపెనీలే రన్ చేస్తున్నాయి. ఆన్సర్, డిఎల్ఎఫ్, ప్రెస్టీజ్, హీరానందాని, ఇంకో 5 షాపూర్ చెప్పాలి. 5 రియల్ ఎస్టేట్ కంపెనీలు. హైదరాబాద్లో సుప్రీంకోర్టులో, హైకోర్టులో, జిల్లా కోర్టులల్లో ల్యాండ్కి సంబంధించిన కేసులు, సియాసత్ రిపోర్ట్ ఇది, ఏది 15 జనవరికి సియాసత్లో ఒక ఆర్టికల్ వచ్చింది. 35,000 కోట్ల విలువైన భూములు లిటిగేషన్లు ఉన్నాయి. మరి ఇది పరిష్కారం చేయడానికి మీరు స్పెషల్ కోర్టు పెట్టుకోవచ్చు, ట్రైబ్యునల్ పెట్టుకోవచ్చు, ఏమైనా చేయవచ్చు. ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ ఏజెంటే. 94 నుంచి 2000 వరకు రియల్ ఎస్టేటే, 2004 నుంచి 2014 వరకు రియల్ ఎస్టేటే, 2014 నుంచి ఈ రోజు వరకు కూడా రియల్ ఎస్టేట్. ప్రభుత్వ భూములు మీరు ల్యాండ్ గ్రాబ్ యాక్ట్ కింద ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు? ఎనివే, అది సివిల్ సొసైటీ బాధ్యత అయింది, ఇప్పుడు వహిస్తాం ఆ రోడ్డు కూడా. ఇక 3వది నేను అన్నట్టు, ఏది మన హఫీజ్పేట్ ల్యాండ్, అది బయాప్సీ రిపోర్ట్. క్యాన్సర్ వస్తే ఒక చిన్న భాగం తీసుకొని దాన్ని అనలైజ్ చేస్తారు, అది అంతే. ఇంకెన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు వన్ ఆఫ్ ది ఇష్యూస్, కోనేరు రంగారావు రిపోర్ట్ని నేను ల్యాండ్ అది బేస్కి ఎందుకు తీసుకుంటున్నానంటే, అన్ని పార్టీలు అందులో పాల్గొన్నాయి, వాళ్ళు ఫీల్డ్ స్టడీ చేసినారు, అధ్యయనం చెప్పించారు, కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ తోటి పబ్లిక్ హియరింగ్స్ పెట్టినారు, అన్ని పొలిటికల్ పార్టీస్ అందులో పాల్గొన్నాయి. రిపోర్ట్ 2006 వచ్చింది. ఈ 2006 అనేది ఒక ల్యాండ్ మార్క్ పీరియడ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ ఈ రిపోర్ట్ రావడము, ఇంకోటి రెవెన్యూ రికార్డ్స్ కూడా సరిపెట్టుకుంటాము, టారెన్స్ సిస్టమ్ అని ఆస్ట్రేలియా నుంచి ఓ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ తీసుకొస్తాము, అది అమలు చేస్తామని వినోద్ అగర్వాల్ అప్పుడు రెవెన్యూ సెక్రటరీ ఆయన అనౌన్స్ చేసిండు. అదే కాక 2006లో అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ని బీహార్ని బీమారు స్టేట్ అంటారు. బీమారు స్టేట్లో ఏమైందో చూడండి మీరు. ఏదైతే మొత్తం తెలంగాణకు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, హైదరాబాద్ ఒక గ్రోత్ ఇంజిన్, మొత్తం ఇది అన్ని డబ్బాలు 10 జిల్లాల డబ్బాలు దీని వెనుకనే పోవాలి. ఈ 10 జిల్లాలు ఉన్నోనికి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇల్లు కావాలి, తప్పంటలేను నేను. కానీ ఒకటే గ్రోత్ ఇంజన్ ఎందుకు? అరే ట్రైన్ కూడా వెనుక ఒక ఇంజన్ పెడతారు, కానీ ఇక్కడ 2వ ఇంజనే లేనే లేదు, ఒకటే ఒక గ్రోత్ ఇంజన్. వై నాట్ మోర్ ఇంజన్స్? వరంగల్ ఎందుకు కావద్దు, కరీంనగర్ ఎందుకు కావద్దు, వేరే జిల్లాలు ఎందుకు ముందుకు రావద్దు? ఈ గ్రోత్ ఇంజన్ కాబట్టి, హైదరాబాద్ గ్రోత్ ఇంజన్ కాబట్టి ఇక్కడ కూడా అన్ని దాన్ని సమకూర్చి ఒక్క కోడ్ తీసిండు. 165 రెవెన్యూ రిలేటెడ్ యాక్ట్స్కి ఒక కోడ్ తయారు చేసిండు. దాని తర్వాత 2009లో నితీష్ కుమార్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఎన్ని ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయో అన్నిటి వరకు స్పెషల్ కోడ్ పెట్టేట్టు ఈ 2009 నుంచి ఇప్పటి వరకు 1,00,000 కేసులు డిస్పోజ్ చేసి ల్యాండ్ సెటిల్మెంట్ యాక్ట్ కింద. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన టైటిల్ గ్యారంటీ యాక్ట్ అని తీసుకొచ్చాడు. ఇలాంటి రియల్ ఎస్టేట్ అంశానికి సంబంధించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.